హాయ్ అండి. ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం పౌర్ణమి గడియల్లో పూజ చేసుకుందామండి. చాలా చాలా మంచిదన్నమాట. చూడండి, టైం వచ్చేసి ఇప్పుడు 5 అయింది. తర్వాత నేను లేచి బయటకు వస్తుంటే మా అమ్ములు కూడా వస్తుందన్నమాట బయటికి. బయటకు వచ్చి కాసేపు వాకింగ్కి వెళ్ళాలండి. గేట్ తీసిందాక తొందరేనమాట. హడావుడి ఎక్కువండి. హడావుడి చేసిద్ది అనమాట డోర్ తీసే వరకు. అట్లాగా చూడండి, ఎవ్వరు లెగవలేదండి. ఇంకా 5 కదా అయింది టైము, లెగవలేదన్నమాట. చూడండి, అటు ఇటు పక్క ఎవ్వరు లేరు. మనమే కదా అమ్ములు, మనకు భయం వేసిద్ది. వెళ్దాం పద ఇంటికంటే అస్సలు వస్తుందంటండి, వెళ్తానే ఉంది. కాసేపు వాకింగ్కి అలా అలా తిప్పాలండి దాన్ని. ఇంకా వస్తున్నాం కదంటలే అని చెప్పేసి కాస్త ఇలా అటు ఇటు కాసేపు తిరిగామన్నమాట. ఉదయాన్నే మనకు కూడా తిరిగితే ఫ్రెష్గా ఉంటాం కదండి, మైండ్ కూడా రిలీఫ్ ఉంటుంది, బాగుంటుంది కదా అని చెప్పేసి కాసేపు అలా తిప్పుకుంటా. కొంచెం లైట్లు బాగుంటాయండి, సెక్యూరిటీ కూడా శుభ్రంగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఎలాంటి భయం ఉండదు. తర్వాత పంచ మొత్తం ఇదంతా నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కొచ్చానండి. శుక్రవారం కదా, ఇల్లు వాకిళ్ళు అన్నీ నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నీట్గా అన్నీ కడిగేసేసి బయట కూడా పైప్ వేసి కడుగుతానండి. లోపల చుట్టుపక్కల అంతానేమో గురువారం ఇంటి చుట్టూతా గురువారమే కడిగించుకుంటాను. తర్వాత మనం ఇంటి ముందు కార్ పార్కింగ్ దగ్గర ఇక్కడ లోపల బయట ఇదంతాను శుక్రవారం కడుక్కుంటాను అనమాట. నైటే వేసి పెడతాం కానీ అసలు దోమలు ఉన్నాయండి బాగా. నైట్ వేయటానికి అసలు ఇబ్బందిగా ఉందన్నమాట. దోమలు బాగా కొడుతున్నాయి. ఇక అందుకనేసి ఉదయాన్నే వేసుకుంటున్నాను అనమాట. అది కూడా కాక శుక్రవారం పొద్దున్నే లేచి ముగ్గులు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది కదండి. అందుకనేసి నీట్గా కడిగి శుభ్రంగా నీట్గా పెట్టుకుంటే వాకిళ్ళు నీట్గా పెట్టుకుంటే మంచిదన్నమాట. వచ్చేది కార్తీక మాసం కదండి. రేపు దీపావళి అమావాస్య వెళ్ళిందనుకో బాగా మనకి కార్తీక మాసం వస్తుంది. అప్పుడు ఇటు తిరిగి మనం 3 గంటలకే లెగుస్తాం కదా. 3 గంటలకు లేచి ఇట్లా నీళ్ళు వాకిళ్ళన్నీ నీట్గా పెట్టుకొని ముగ్గులు వేసుకొని కార్తీక మాసంలో రోజు దీపం వెలిగించుకుంటాం కదండి. మాకు శివాలయం దగ్గరే ఉందన్నమాట. దగ్గరే ఉంది. రోజు వెళ్ళి దీపం వెలిగించేస్తామండి, ఉదయం కానీ సాయంకాలం కానీ. ఉదయం ఎలాగో మనం ఇంట్లో ఉదయాన్నే చేసుకుంటాం కదండి. అలా అభిషేకం, మన విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకుంటాము అలాగనమాట. చూడండి అమ్ములు ఇటు 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 చూడరు. అమ్మో తాకు వేసుకుంటుంది. అయిపోయిందండి అంతా. ముగ్గేసుకొని బయటకు వచ్చేసాను అనమాట. పావుదక్కువ 6 అవుతుంది. మా ఇంట్లో రాధాకృష్ణులు చూడండి ఫోటో ఉందండి, తీసుకొచ్చాం కానీ ఇంకా అది గోడకి ఫిట్ చేయలేదన్నమాట. చేయించాలి. ఇదేమో వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. వెంకటేశ్వర స్వామి ఫోటో హాల్లో ఫోటోలు అండి. ఎంత బాగున్నాయి చూసారుగా. పొద్దున్నే ఇలా దేవతామూర్తులు ఫోటోలు చూసుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది కదండి. డోర్ మీద రాత్రే ఇలాగ చక్కగా డోర్ అంతా తుడుచుకొని ఇలా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి వినాయకుడికి. పొద్దున్నే ఆయన బయటకు వెళ్తా అక్కడ చూసుకొని వినాయకుడిని చూసి వెళ్తారనమాట బయటికి వెళ్ళేటప్పుడు. ఇంకా అలాంటప్పుడు కొంచెం గంధం రాసి బొట్టు పెడితే, కుంకుమ పెడితే బాగుంటుంది కదండి అని చెప్పేసి డోర్కి కూడా అలా పెడతానమాట. ముగ్గులు ఇలా వేసుకున్నానండి, చిన్న చిన్న ముగ్గులు, కమలం పువ్వులు, ఆ పువ్వులు ఈ పువ్వులు ఇలా వేస్తూ ఉంటానన్నమాట. ఇలా వేసుకొని ఏమండి ఎలా వేసిన ముగ్గు అందంగానే ఉంటుందిలేండి. బాగలేదా? బాగుంది కదా. ఇలా చక్కగా ఇలా ముగ్గులు పెట్టుకున్నాను. తెల్లవారినాక తీసానండి వీడియో. చీకట్లు అంటే రాదు కదా అని చెప్పేసి తెల్లారినాక ముగ్గులు వీడియో తీసాను అనమాట. అలా ముగ్గులు అయిపోయినాయి. తర్వాత బయట పని అయిపోయిందండి. ఇంకా లోపలికి వచ్చేసాను అనమాట. ఇల్లు శుభ్రంగా నీట్గా ఊడ్చి తర్వాత తడిబట్టేసి, శుక్రవారం కదండి, వాటర్లోనే కొంచెం పసుపు ఉప్పు వేసేసి, కళ్ళుప్పు అనమాట, రాక్ సాల్ట్ అంటారు కదా, కళ్ళుప్పు వేసి కొంచెం పసుపు వేసుకొని చక్కగా ఇల్లంతా తుడుచుకొచ్చుకుంటే చాలా మంచిదండి, బాగుంటుంది అన్నమాట. మనం ఊడ్చుకునేటప్పుడే గోళ్ళ చుట్టూతా అటు ఇటు మామూలుగా ఏదన్నా దుమ్ము పడితే అట్లా మంచం మీద ఇలా కొంచెం చీపురు పెట్టి ఇలా అంటే వస్తుంది కదండి దుమ్ము. ఆ దుమ్మంతా ఊడ్చేసుకున్న తర్వాత ఇలా ఇల్లంతా క్లీన్ చేసుకొని శుభ్రంగా మనం స్నానానికి వెళ్తే నీట్గా ఉంటుంది కదండి. ఇల్లంతా నీట్గా పెట్టుకున్నాక వెళ్తామన్నమాట. లేదంటేనండి తుడిచినప్పుడే నాకెందుకో మరి ఇల్లు తుడిస్తే
నీళ్ళన్నీ మన మీద పడతాయి అని అదొక డౌట్ అనమాట. ఇల్లంతా తుడుచుకున్నాకనే స్నానానికి వెళ్తానమాట. స్నానానికి వెళ్ళి వచ్చానండి. వచ్చేసి యాలకులు మానేద్దాం, ఇవాళ పౌర్ణం కదా, లక్ష్మీ అమ్మవారికి అభిషేకం చేసుకొని యాలకులు మాలేద్దాం అని చెప్పేసి ఒక 9 యాలకులు తీసానండి. 9 సరిపోలేదన్నమాట, చిన్న మాల అయింది. 11 యాలక్కాయలతోటి దండ కూర్చానమాట. ఆ పసుపు దారానికి కూడా కొంచెం పసుపు అంటించేసి పసుపు నీళ్ళలో వేస్తే బాగుంటుంది కదండి, కొద్దిగా నానతయ్యి గుచ్చాను అనమాట, మాల గుచ్చాను. సుగంధ ద్రవ్యాలతోటి మాల వేసుకుంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం అంటండి. అవి తీసిన తర్వాత ఒక వారం రోజులు ఉంచేసి అమ్మవారి మీదే, ఆ తర్వాత తీసి మనం సాంబ్రాణితో పాటు పొగలో రోజుకు ఒక యాలక్కాయ వేస్తే మంచిదంట, పెద్దోళ్ళు చెప్తుంటే విన్నాను అనమాట. అలా వేస్తాను ఎప్పుడన్నా ఇట్లాంటి పౌర్ణాలకి అమావాస్యకి అభిషేకం చేసుకొని అమ్మవారికి యాలకులు మాల వేసుకుంటే మంచిదంటండి. తర్వాత అది గుచ్చిన తర్వాత ఇది పొయ్యి నీట్గా కడిగి పెట్టుకున్నాం కదండి రాత్రే, మళ్ళీ మనం పొడిగొడ్డ వేసుకొని పొద్దున్నే తుడుచుకుంటే మంచిదన్నమాట. పొద్దున్నే తుడిచేసుకొని తర్వాత పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు పెట్టుకుంటే బాగుంటుంది కదండి. మనం పూజ చేసుకుంటున్నదే వంట చేసుకుంటాం కదా, వంట చేసుకుంటే ఈరోజు భగవంతుడా వంట మంచిగా, ఏ వంట చేసినా కూడా మంచిగా కావాలి అని చెప్పేసి దండం పెట్టుకుంటాం కదండి. అలాగనమాట. పొయ్యి దగ్గర పసుపు రాసి బొట్లు పెట్టుకొని కొంచెం ముగ్గు పిండితో ముగ్గు పెట్టుకున్నాక ఆగ్నేయమూల కూడా దీపం వెలిగించుకుంటే మంచిదండి. ఆగ్నేయమూల ఎదిగేట్లాగా ముగ్గులు పెట్టుకొని పసుపు రాసి బియ్య పిండితోటి ముగ్గు పెట్టేసుకొని మీ ఇష్టం అనమాట, ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు వేసుకోవచ్చండి. ఇంకా తర్వాత ఒక తమలపాకు పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకొని తర్వాత దీపం వెలిగించుకుంటే మంచిదన్నమాట. నైవేద్యానికి ఏదన్నా మీ దగ్గర ఏదన్నా పండ్లు ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదన్నా జీడిపప్పు బాదం పప్పు ఇలా పట్టుకి బెల్లము డ్రై ఫ్రూట్స్ ఏదన్నా ఉంటే పెట్టుకోవచ్చు అన్నమాట. ఇలాగా ఆయిల్ పోసి మట్టి ప్రమిద ఉంటే దాంట్లో వెలిగించానండి. మట్టి ప్రమిదలో వెలిగిస్తే చాలా మంచిదంట. కొంతమంది మట్టి ప్రమిదలో వెలిగకూడదు కదండి అంటారు, కానీ పూర్వం రోజుల్లో మట్టి ప్రమిదలే కదండి, అప్పుడు ఎక్కడున్నాయి ఎండి అని ఇత్తడి అని రాగి అని అప్పుడు లేవంట, మట్టి ప్రమిదల్లోనే వెలిగించేవాళ్ళు అంట. చూడండి అక్కడ ఆగ్నేయమూల దీపం వెలిగించుకున్నాను. పొయ్యికి కూడా కొంచెం పూలు పెట్టేసాను, నీట్గా శుభ్రంగా ఉంది చూశారు కదండి. పొయ్యి ముందు కూడా కొంచెం ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ఇలా పెడితే అసలు ఎంత బాగుంటుందో కదా. తర్వాత పొయ్యికి 3 సార్లు దండం పెట్టుకోవాలండి, ఎందుకంటే మనకి ఆహారాన్ని వండుకోవడానికి ఇచ్చేది అగ్నిదేవతే కదండి. అమ్మకు కూడా అక్కడ దండం పెట్టేసుకొని భగవంతుడా మనం ఏ వంటలు చేసినా బాగుండాలనుకొని దండం పెట్టుకుంటానండి. ఆ తర్వాత శనగబెళ్ళ పాయసం చేద్దాం అనుకున్నాను. రాయలసీమలో ఫేమస్ అండి అది శనగబెళ్ళ పాయసం. తర్వాత నానబెట్టాను అనమాట, చీకట్లో నేను లేచినప్పుడే నానబెట్టేసాను. అవి ఒక 2 గంటలు నానాలండి, పచ్చిశనగపప్పు కదా నానాలన్నమాట. కొంచెం ఎసరు పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో కొంచెం 2 నేతి బొట్లు వేసుకొని, ఎందుకంటే అడుగంటకుండా ఉంటాయి అన్నమాట. అడుగంటకుండా ఉంటాయి, మళ్ళీ ఒకదానికొకటి అంటుకోకుండా కూడా ఉంటాయి. తర్వాత ఉడుకుబట్టినాయండి, ఉడికిని చూశారు కదా, నాంటి తొందరగా ఉడుకుతాయి అన్నమాట. 2 పొంగులకే ఉడుకుతాయండి. ఆ పొంగేటప్పుడే కొంచెం పైన నురుగు వచ్చింది అనమాట, ఆ నురుగు తీసేసేయాలి, తీసేస్తే బాగుంటుంది. అది కూడా ఉడికిందండి. తర్వాత బెల్లం పాకం పట్టాను. సగ్గుబియ్యం అండి, సగ్గుబియ్యము ఒక చిన్న కాఫీ గ్లాస్ అనమాట, అవి కూడా నానబెట్టేసి ఉడకబెట్టి అక్కడ పెట్టుకున్నాను. తర్వాత ఈ పచ్చిశనగపప్పులో ఈ సగ్గుబియ్యం వేస్తే 2 కలిపి ఉడుకుతాయి కదండి, చాలా చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర ఇంకా కొబ్బరికాయ కొట్టలేదు కదా అని చెప్పేసి వేయలేదన్నమాట. తర్వాత ఇలాంటి హోల్స్లు గిన్నె పెట్టుకొని ప్లేట్ పెట్టుకోవాలండి. మామూలుగా హోల్స్ లేని ప్లేట్ పెడితే పొంగిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక సగ్గుబియ్యం పచ్చిశనగపప్పు చక్కగా ఉడికినవి, ఆ బెల్లం కూడా పోసాను అన్నమాట. దాంట్లో వేసుకొని అంటే కొలతల ప్రకారం కాకుండా సుమారు చూసి చేస్తానండి, భలే బాగా కుదురుతుంది అన్నమాట సుమారు చూసి చేసినా కూడా. అలాగనమాట. తర్వాత అవి బెల్లంతో పాటు పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం కూడా బాగా ఉడుకుతాయండి. ఆ
పచ్చిశనగపప్పు అనేది ఈ బెల్లంతో బాగా ఉడకాలన్నమాట, లేకపోతే చప్పచప్పగా ఉంటాయి. అవి సిమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకొని తర్వాత జీడిపప్పును కిస్మిస్ కూడా వేయించుకోవాలన్నమాట. దోరగా వేయించుకుంటే బాగుంటుంది. అటుపక్క ఏగుతున్నాయి చూడండి, ఇవి వేగిపోయినాయి. కిస్మిస్ బాదం పప్పు వేగిపోయినాయి అండి. అవి కూడా పచ్చిశనగపప్పు సగ్గుబియ్యం కూడా ఉడుకుతున్నాయి అన్నమాట. అలాగా ఇంకేంటండి హాయ్ చదువుతుందో చూడండి మీకు. తొందరగా అయిపోతున్నాయి పనులు. ఇక అంతా అయిపోయిన తర్వాత పచ్చిశనగపప్పు కూడా బెల్లంలో చక్కగా ఉడికినాయండి. ఉడికిన తర్వాత మనం యాలక్కాయ పొడి వేసుకొని మనం వేయించుకున్నాం కదా పప్పు, అది జీడిపప్పు, అవి కూడా వేసుకుంటే ఆ బెల్లంతో పాటు అవి కూడా ఉడుకుతాయి అన్నమాట. చప్పగా లేకుండా బాగుంటాయి. యాలకుల పొడి కొంచెం వేసుకున్నాం అనుకోండి సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకా పాయసం, శనగబేళ్ళ పాయసం సూపర్గా ఉంటుంది అన్నమాట. మాకంటే అలవాటు లేదండి, మాది తినాలి కదా. అసలు మాకు శనగబేళ్ళ పాయసం అంటే అలవాటు లేదన్నమాట. మాకు ఎక్కువగా సగ్గుబియ్యం చేసుకుంటాం. సగ్గుబియ్యం పరమాణం చేసుకుంటాం అన్నమాట. సగ్గుబియ్యం పాయసం అంటారు, సగ్గుబియ్యం పరమాణం అంటారు. మేము పరమాణం అంటాం, సగ్గుబియ్యం పరమాణం అంటాం అన్నమాట. అది చేసుకుంటాం. మాకు ఇది అలవాటు లేదండి. శనగబేళ్ళ పాయసం పెడితేనంట మనకి సాయిబాబా కానీ గురువు గారికి చాలా ఇష్టం అంటండి. అందుకని అమ్మవారికి కూడా చాలా ఇష్టం అంట శనగబేళ్ళ పాయసం అంటే. ఇక తర్వాత చల్లారిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. పాయసం చల్లారినాక పాలు పోసుకోవాలన్నమాట. మేగడ కూడా పడ్డదండి, మేగడ పడ్డది బాగుంటుంది. మేగడ కూడా బాగుంటుంది. అట్లా వేడి మీద పాలు పోసి కదపొద్దు అనమాట. అలా మూత ఉరుగ్గా పెడితే మనం ఎప్పుడైతే అమ్మవారికి తీసుకెళ్దాం అనుకుంటున్నామో అప్పుడు చక్కగా కలిపేసుకొని వడ్డించుకోవచ్చు. చూడండి అయిపోయింది. అరిటాకులోనే కింద శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. అరిటాకు కడిగేసి ఇప్పుడు చల్లారిందండి, కొంచెంగా నులెచ్చలుగా ఉందన్నమాట. నులెచ్చలుగా ఉంది. దాన్ని తీసుకొచ్చుకొని చక్కగా చూడండి దగ్గరికి వచ్చింది. ఇందాకైతే పలసగా ఉంది కదా, కొంచెం చల్లారే కొంది ఇది ఇలా ఉండాలండి. మరీ పలసగా బాగోదు, మరీ చిక్కగా బాగోదు అనమాట. ఇలా ఉంటే తినడానికి సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కొంచెం పలసగా కావాలనుకున్నారనుకోండి కొద్ది పాలు పోసుకొని చేసుకోవచ్చు అనమాట. అడుగున రాగి ప్లేట్ పెట్టానండి. రాగి ప్లేట్ పెట్టి పైన ఇస్తరాకు అరిటాకేసి నీట్గా కడిగి పెట్టాను అనమాట. అరిటాకు కూడా తర్వాత ఇంకా పువ్వులన్నీ అలంకరించుకొని అమ్మవారికి అక్కడ ఫోటోలకి అన్నిటికీ మనం కూడా తల్ల పువ్వు పెట్టుకోవాలండి. పువ్వు పెట్టేసుకొని చక్కగా గంధం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని కళ్ళకు కాటి పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని చేతులకి నిండా చక్కగా గాజులు వేసుకొని మనం కూడా ముత్తైదులు చక్కగా కూర్చొని పూజ చేసుకుంటే మంచిదండి. శుక్రవారం మా ఆడవాళ్ళం ఎంత ఇంట్లో కలకల్లాడుతూ ఉంటే మన ఇల్లు కూడా అంత కలకల్లాడిద్దంట అని మా నాయనమ్మ చెప్పేదండి. పెద్దవాళ్ళు చెప్పింది కొంచెం మనం గుర్తుపెట్టుకొని పాటించుకుంటూ ఉండాలన్నమాట. మన పిల్లలకు కూడా అలాగే చెప్తూ ఉంటే వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారనమాట. తర్వాత దీపం వెలిగించుకుంటున్నాను అనమాట. పూలన్నీ అలంకరించుకున్నాక దీపాలు వెలిగించుకుంటున్నానండి. దీపాలు వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టుకున్నాను. ఇలాగా ఏకాహారతి ఉంటే దాంట్లో కూడా ఏకాహారతితో కూడా వెలిగించుకోవచ్చు. లేదంటే నేనైతే అగరబత్తులతో వెలిగిస్తానండి. తొందరగా అయిద్దని చెప్పేసి సాంబ్రాం కడ్డీలతో వెలిగిస్తాను అనమాట. ఇలాగా వెలిగించేసి ముందు వినాయకుడిని తెలుసుకొని దండం పెట్టుకుంటామండి. మన గోత్రం చెప్పుకోవాలి, మన పిల్లల పేర్లు, భర్త పేరు, మన పేరు, తల్లిదండ్రి పేరు, అందరి పేర్లు చెప్పుకొని దీపం వెలిగించుకున్నాక అక్షంతలు వేసుకొని ఆచమనం చేసుకుంటాం కదా. చేసుకున్నాక ఫస్ట్ వినాయకుడికి చేసుకోవాలండి. వినాయకుడు చేసుకున్నాక అమ్మవారికి అభిషేకం చేసుకుంటే మంచిదన్నమాట. కుంకుమ నీళ్ళు, గంధము నీళ్ళు, రోజు వాటరు, ఇలా పంచామృతాలతోటి ఇలా పూజ చేసుకుంటే మంచిదండి. పండ్లు ఫ్రూట్స్ మొక్కలతోటి చేసుకుంటే శుక్రవారం చాలా చాలా మంచిదన్నమాట. పౌర్ణానికి అమావాస్యకి ఇలా చేసుకుంటే మంచిదంటండి. తర్వాత అమ్మవారికి మంచిగా అలంకరించేసి వస్త్రం వేసిన తర్వాత యాలకుల మాల ఫస్ట్ గుచ్చాను కదండి, యాలకుల మాల వేసాను అనమాట. అమ్మవారు చూసారా నిండుగా ఉండారు, సువాసనగా చక్కగా కొంచెం జవాది కలిపానండి. యాలకుల మాలకి కొంచెం జవాది కలిపి
అమ్మవారికి వేసారనమాట. మంచి సువాసనతో అసలు మా దేవుడి రూమ్ అంతా ఎంత మంచి స్మెల్ వస్తుందన్నమాట. తర్వాత అష్టోత్తరాలతోటి లేకపోతే శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః ఇలా అనుకుంటూ మర్భం ఉందండి మా దగ్గర. మర్భంతో అమ్మవారికి ఇలా అర్చన చేసుకున్నాను అనమాట. తర్వాత కుంకుమతో అర్చన చేసుకోవచ్చు, పసుపుతోటి, పసుపు కొమ్ములతోటి, మర్భంతో, దమనంతో, సువాసన వచ్చే పువ్వులతోటి ఇలా చక్కగా అర్చన చేసుకోవచ్చండి అమ్మవారికి. తర్వాత 5 ఒత్తులు వేసి అమ్మవారికి హారతి ఇచ్చానమాట. హారతి ఇచ్చి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇచ్చాను. కలశం ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటుంది కదా, కలశానికి పువ్వులు రాత్రి ఈయన పూలు తీసుకొచ్చారండి, వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారంట. అవి గుచ్చాను అనమాట. గుచ్చితే నిండుగా ఉందండి. కలశం చుట్టూ పెట్టాను అనమాట. తర్వాత కలశం చుట్టూ పెట్టిన తర్వాత వెంకటేశ్వర స్వామికి వీళ్ళందరికీ వస్త్రం వేసుకొని చక్కగా పూలమాలలో ఇలా అలంకరించుకున్నానండి. గంధంతో గంధం మాలని వేసాను అనమాట వెంకటేశ్వర స్వామికి. తర్వాత దీపాలన్నీ నిండుగా వెలిగించుకున్నాను. మీ ఇష్టం అనమాట. ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ ఈరోజు దీపాలు వెలిగించుకోవచ్చు. కొబ్బరి నూనెతో కూడా వెలిగించుకోవచ్చు అండి, మంచిది. తర్వాత కామాక్షి దీపం వెలిగించుకున్నాను, కొబ్బరికాయ కొట్టాను. నేను చేసిన శనగబెళ్ళ పాయసం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను. ఇలా చేసుకున్నానండి. జామ పండ్లు, అరటిపండ్లు లేవు, జామ పండ్లు ఉంటే తాంబూలం కింద పెట్టాను. చామంతి పూలు, గులాబీ పూలు, మర్భంతో అల్లిన మాలలన్నీ ఇలా ఫోటోలకు చక్కగా నిండుగా అలంకరించుకున్నానండి. చూశారు కదా, మా దేవుడి రూము నిండుగా ఉంది, కలకలలాడుతుంది గులాబీ పూలతోటి కదండి. ఇలాగనమాట, ఇలా చేసుకున్నానండి. పక్కన సైడ్కి ఆంజనేయ స్వామి ఫోటో, నరసింహస్వామి ఫోటో ఉంది కదా, అక్కడ కూడా మాలలు వేసుకున్నాను అనమాట. మళ్ళీ పూలు ఉండా కూడా రేపు గ్రహణం ఉందండి, ఇంకా పనికిరావు కదని చెప్పి చక్కగా ఇలా గుచ్చేసుకున్నానండి. అమ్మవారికి నిండుగా చామంతి పూలు అనమాట నిండుగా వేసాను అనమాట. గుచ్చి దండ మాలలు అట్లా వేసాను అనమాట. చూడండి, దుర్గమ్మ తల్లి అందంగా ఉండారు కదండి. గాజుల మాలలో, చామంతి పూల మాలలో, గులాబీ పూలతోటి ఎంత అందంగా ఉండారో చూడండి. ఇలాగనమాట ఈరోజు ఇలా చేసుకున్నానండి. కష్టమైనా ఇష్టంగా చేసుకుంటే మనకి అసలు ఎంత పనైనా చేయబుద్ధి అయ్యిద్ది అనమాట. ఈ పువ్వులన్నీ రాత్రే గుచ్చి పెట్టుకున్నాను అనమాట. చామంతి పూలు గుచ్చేసి చక్కగా నీళ్ళు చల్లి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇలా చేసుకున్నానండి ఈరోజు పూజ. తర్వాత దేవుడి ముందు కొంచెం అట్లా కుబేర ముగ్గేసుకున్నాను. గడపలకు కొంచెం అటో పువ్వు ఇటో పువ్వు పెట్టాను. ఇలా హారతిచ్చుకొని పచ్చ కర్పూరంతో హారతిచ్చి నిండుగా మా దేవుడి రూమ్ చూసారండి, కలకలలాడుతుంది, చక్కగా ఉంది. చూశారు కదా, ఇలా పూజ చేసుకున్నానండి. అటు వెళ్తా కిచెన్లోకి చూస్తూ ఉంటాను అనమాట. అటు ఆగ్నేయ దీపం వెలుగుతుంది, ఇక్కడ మా దేవుడి రూమ్ అంతా కలకలలాడుతుంది అనమాట. నిండుగా ఉంది. చూశారు కదండి. నమస్కారం చేసుకుని ఫ్రెండ్స్, మీరు కూడాను అందరూ అమ్మ ఎవరు కోరిన కోరికలన్నీ నెరవేర్చాలని దండం పెట్టుకున్నానండి. అందరినీ చల్లగా చూడమ్మా అని చెప్పి అనుకున్నాను. ఆ తర్వాత తులసి అమ్మవారి దగ్గర కూడా ఇలా దీపం వెలిగించుకొని ముగ్గు పెట్టుకొని కలర్స్ వేసుకున్నాను అనమాట. కలర్స్ వేసి తులసి అమ్మవారి ముందు కలర్లతోటి ముగ్గు వేసుకుంటే చాలా మంచిదంటండి. ఏ కలర్ ఉంటే ఆ కలర్ తోటి ఇలా వేసుకుంటే మంచిదంట. మనం అప్పుడు సంక్రాంతి తెచ్చుకున్నాం కదండి, ఆ కలర్స్ ఉంటే వేసాను అనమాట. ఇలా తులసి అమ్మవారి ముందు కూడా చక్కగా పువ్వులన్నీ అలంకరించుకొని ఇలా చేశాను అనమాట. బయట కూడా ఇటు ఉత్తరం వాకిలండి ఇలా ముగ్గులు పెట్టేసుకొని ఒక నిమ్మకాయ కట్ చేసి అక్కడ పెట్టేసుకొని చక్కగా ఇక్కడ కూడా బాగా పూజ చేసుకున్నాను అనమాట. తర్వాత ఈశాన్య మూల చెమ్ము పెట్టేసుకొని వాటర్లో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలో వేసుకొని ఒక పువ్వు పెట్టుకుంటే మంచిదండి. ఈశాన్య మూల కూడా ఇది తూర్పాకులు అనమాట. తూర్పు కొమ్ము ఇక్కడ కూడా కొంచెంగా నడుస్తాం కదా, కొంచెంగా పూజ చేసుకున్నాను అనమాట. ఇక్కడేమో ఇదన్నమాట, ఏది
బిళ్ళదళం చెట్టుకు కూడా ఇక్కడ కూడా కొంచెం పూలు పెట్టేసి అగరబత్తీలు వెలిగించేసి దండం పెట్టుకున్నాను. ఇదండి ఇవాళ పూజ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉండే బెల్ గంట కొట్టండి. ఇలా చేశాను అనమాట మా ఇంట్లో శుక్రవారం రోజు పౌర్ణమి గడియల్లో పూజ అనమాట. వెంటనే చేసుకుంటేనండి అంత పని అనిపించదు అనమాట. చూసారు కదండి, ఈ వాకిళ్ళు గుమ్మాల కాడ కొంచెం లేట్ అనిపించింది, కానీ చేసుకుంటే బాగుంటుంది. గుమ్మానికి శుక్రవారం ఇలా మామిడాకులు పెడితే కూడా చాలా బాగుంటుందండి. చూసారా నా ఫేసు ఎంత వెలిగిపోతుందో. బాగా చేసుకున్నాను ఈరోజు పూజ. ఈ చీర కట్టుకున్నానండి, ఏదో దసరాకు అదే మొన్న వరలక్ష్మి వ్రతానికి తీసుకొచ్చారనమాట ఈ చీర. ఇది కట్టుకున్నాను. ఇదండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే 10 మందికి వీడియో వెళ్ళటానికి అవకాశం ఉందంట. సరేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. బాయ్ అండి.